గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు కామెడీ డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ న్యూట్రాసిటికల్ మిక్స్ గురించి తెలుసుకుందామండి. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దామండి. సో అసలు న్యూట్రాసిటికల్ మిక్స్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక డైటరీ సప్లిమెంట్ అండి. అయితే ఇది మన డైజెస్టివ్ హెల్త్కి ఎంతగానో సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 14 రకాల లాక్టోబాసిల్లస్ ఉన్నాయి. 3 బిలియన్ సిఎఫ్యూస్ ఒక్క సర్వింగ్లో మనకి రావటం జరుగుతూ ఉంది. సో సిఎఫ్యు అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్స్. అట్లానే లికోరైస్ అండ్ గింజర్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో వీటి యొక్క పర్పస్ ఏంటి అని అంటే, మన డైజెషన్ని ఇవి స్మూత్గా జరగటానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. అట్లనే ఆ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఉపయోగపడుతూ ఉంది. కంప్లీట్గా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇది సరిగా ఉండేటట్లుగా చేయడానికి మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది జస్ట్ 2.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుందండి. సో ఈ గింజర్ ఎక్స్ట్రాక్టు, తర్వాత లికోరైస్ ఎక్స్ట్రాక్టు, తర్వాత యాపిల్, స్ట్రాబెర్రీ, వీటన్నిటి మిక్సింగ్ తోటి దాన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ కారణంగా టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో కామన్గా ఈ డైజెషన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే బయట దొరుకుతూ ఉన్నాయో అవి కొంచెం చూడటానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అట్లానే యూస్ చేయడానికి వాటి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. బట్ మన న్యూట్రిటికల్ మిక్స్ అనేది మంచి అట్రాక్టివ్ ప్యాక్లో 2.5 గ్రామ్స్ పౌడరు మంచి టేస్ట్ తోటి మనకి ఇవ్వటం జరిగింది, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ తోటి. సో దీని యొక్క బెనిఫిట్స్ చూస్తే ఓవరాల్గా గట్ హెల్త్ ఏదైతే ఉందో దాని ఇంప్రూవ్మెంట్కి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో ఇది ఆ గట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ, దానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతోంది, దాన్ని మెయింటైన్ చేయడానికి. అట్లనే ఇందులో ఉన్నటువంటి లికోరైసు, అట్లనే గింజర్ సూత్ ఏదైతే ఉందో ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇమ్యూనిటీ కూడా ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి పోషకాలు మన ఆర్గాన్స్కి సఫిషియెంట్గా అందుతున్నాయో ఆటోమేటిక్గా ప్రతి ఆర్గాన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది బ్యాలెన్స్డ్ గట్ మైక్రోబైమ్ సపోర్ట్ తోటి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉందండి. సో ఇది ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో చూస్తే, అంటే మనం తింటున్నటువంటి ఎక్కువ ఈ ఫ్యాటీ ఫుడ్స్ లైక్ ఆయిల్స్ ఎక్కువ యూస్ చేయటము, తర్వాత కెమికల్ బేస్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ని యూస్ చేస్తూ ఉండటము, ఈ కల్తీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటన్నిటి వల్ల ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. సో అందుకే పిల్లల్లో ఎక్కువ మందికి లైక్ వాళ్ళు తింటున్నటువంటి ప్యాకెట్ ఫుడ్స్ లైక్ చాక్లెట్స్ కావచ్చు, లేస్, కురుకురే, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ డైజెషన్ సిస్టమ్ అనేది చెడిపోయేసి వాళ్ళకి అరుగుదల ఆ, తగ్గిపోయి ఎక్కువ మందికి మోషన్స్ అవ్వటము, వామిటింగ్స్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనుకుంటే ఆల్టర్నేటివ్గా మనం మన న్యూట్రాసిటికల్ మిక్స్ని ఈవెన్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనతోటి షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఆ డైజెస్టివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా చాలా తక్కువ టైంలో రిలీఫ్ ఇచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవెన్ ఒక్క ప్యాకెట్ యూజ్ చేసిన వెంటనే కూడా దాని యొక్క రిజల్ట్ అబ్జర్వ్ చేసి మనతోటి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే ఓవరాల్గా
ఆ గట్ హెల్త్ ఏదైతే ఉందో దాని ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కామన్గా దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు అనేది చూస్తే మన ఇంట్లో మనమే తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో మనం యూరిన్కి వెళ్ళినప్పుడు లేదా మోషన్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుందో, అంటే మనం యూరిన్ చేసినా లేదా మోషన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందో, అటువంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్టు న్యూట్రాసిటికల్ మిక్స్. సింపుల్గా దీనికి ఏమీ టెస్ట్లు అవసరం లేదు, దానికోసం రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరమూ లేదు. సో కామన్గా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు పాస్ పోస్తే ఆ కలర్ చేంజ్ ఉంది లేదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళ డైజెషన్ డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, వాళ్ళ అరుగుదల సరిగా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళకి మీరు కావాలనుకుంటే ఒక 3 days కంటిన్యూగా మన న్యూట్రాసిటికల్ మిక్స్ ఇచ్చి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో అలానే ఎవరికైతే ఆ, ఎక్కువ అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు అటువంటప్పుడు ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉంటాం కామన్గా. సో అట్లా తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, చాలా ఇష్టంగా అన్నీ తినాలి అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి తినేస్తూ ఉంటాం. తిన్న తర్వాత ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఆ ఇబ్బంది అని అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయటం లేదు. సో అటువంటి టైంలో కనుక మన న్యూట్రాసిటికల్ మిక్స్ ఒకటి తీసుకొని జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కనుక తీసుకుంటే విత్ ఇన్ మినిట్స్లో ఆ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయ్యి బాడీకి వంట పట్టడానికి ఇది ఎంతగానో హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అలానే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా న్యూట్రాసిటికల్ మిక్స్ యూజ్ చేయడం ద్వారా మీకు ఒకవేళ గ్యాస్ రిలీజ్ అయినా కానీ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుందంటే లోపల బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంది. సో దానికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ లోపల బ్యాక్టీరియా ఉంది. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వలేదు. కొంత భాగం మన ఆ జీర్ణ వ్యవస్థలో ఆ పైప్స్, ఆ సిస్టము, అందులో ఉన్నటువంటి ఆ టర్నింగ్స్ వాటన్నిటిలో కూడా కొంత పేరుకుపోయి ఉంది. సో మళ్ళీ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది అరగకుండా ఆల్రెడీ పేరుకుపోయింది అడ్డుపడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు తిన్నది దానికి ఇంకొంత అంటుకొని ఇంకొంచెం ఎక్కువ అవుతా ఉంది. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే ఎవరికైతే ఆ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేదో వాళ్ళకి ఆ స్టమక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో సంవత్సరాలు గడిచే కొంది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే స్టార్టింగ్ మనకి ఎయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్కిన్లో వేరియేషన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత లేజినెస్ అనేది ఎక్కువగా కనపడతా ఉంటుంది. ఒబేసిటీగా తయారవటానికి అది కారణమవుతూ ఉంటుంది. సో ఇట్లా రకరకాల ఇష్యూస్ని కొని తెచ్చుకోవడం అనేది అవుతూ ఉంటుంది వాటన్నిటి కారణంగా. సో మనం తిన్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే కంప్లీట్గా డైజెస్ట్ అవుతుందో అప్పుడు వీటన్నిటిని మనం అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా మనం తిన్నటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యే విధంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ ఉండాలి. సో అట్లనే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్కి ఇటువంటి సప్లిమెంట్స్ ఎంతో అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. పర్టికులర్గా మన మన ఏరియాస్లో చూస్తే ఫుడ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. రోజుకి 3 సార్లు తినాల్సింది రోజుకి 5-6 సార్లు కూడా తింటూ ఉంటాం. పొద్దున్న లెగవగానే ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం, ఫ్రూట్స్ అనో లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనో. ఇట్లా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ హెల్త్కు సంబంధించి అవేర్నెస్ తోటి ఆ, రాగి జ్యూస్ తాగటము లేకపోతే క్యారెట్ జ్యూస్ తాగటము ఇట్లా ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ తీసేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ టైంకి టిఫిన్ చేస్తాం. ఆ టిఫిన్ కూడా డబుల్ డోస్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేట్ మనకి సరిపోతుంది అనుకున్నా కానీ 2 ప్లేట్స్ అంతకు మించి కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే ఉదయాన్నే మనం ఆ జీర్ణ వ్యవస్థని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాం. సో అట్లా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్లో మళ్ళీ ఏదో ఒకటి టీ అంటాము, స్నాక్స్ అంటాము, ఏదో ఒకటి తినేస్తూ ఉన్నాం. మళ్ళీ లంచ్ టైంకి లంచ్,
ఫుల్ ప్లేట్ ఆఫ్ లంచ్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నరు, మళ్ళీ పడుకోబోయేటప్పుడు మళ్ళీ జ్యూస్ అని కొంతమంది ఇటువంటివి ఫాలో అవుతా ఉన్నారు. సో ఎక్కువ సార్లు తినేస్తాను అంటే దానికి గ్యాప్ అనేది ఇవ్వటం లేదు. వన్స్ ఒకసారి మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది కంప్లీట్గా డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఆ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ థింగ్. ఒకవేళ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే అది డైజెస్ట్ అవ్వటానికి మినిమం 3 అవర్స్ పడుతుందండి, మినిమం. ఒకవేళ మనం నాన్ వెజ్ ఇటువంటివి కనుక తీసుకుంటే 14 అవర్స్ టు 18 అవర్స్ టైం పడుతుంది అది డైజెస్ట్ అవ్వటానికి. సో అప్పటి వరకు అదేమవుతుందంటే లోపల ఉండిపోతూ ఉంటుంది. సో లోపల ఆ డైజెషన్ ఆ సిస్టంలో అదంతా కూడా పేరుకుపోయి మళ్ళీ ఏదన్నా తిన్నా కానీ అది కూడా అరగకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. సో అందువల్ల నాన్ వెజ్ అనేది తక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఏజ్ పెరిగే కొంది. ఆ, సో అట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి స్మూత్గా మన డైజెస్టివ్ సిస్టమ్ ఉండటం కోసం మనం న్యూట్రాసిటికల్ మిక్స్ని మన రెగ్యులర్ లైఫ్కి యాడ్ చేసుకోవచ్చండి. సో వీటి కారణంగా చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతా ఉన్నారు. సో ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వక బాడీకి వంట పట్టడం లేదో ఒక్కొక్క ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ, తిన్న ఫుడ్లో కాల్షియం ఉంది, మంచి ఫుడ్డే మనం తీసుకున్నాం, క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాం, బట్ అది బాడీకి వంట పట్టినప్పుడు బాడీకి కూడా కాల్షియం అందదు. మనం తిన్న ఫుడ్లో ఐరన్ ఉంది, సో అది సరిగా డైజెస్ట్ అయ్యి బాడీకి వంట పట్టినప్పుడు బాడీకి ఐరన్ డెఫిషియన్సీ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ కనుక సరిగా లేకపోతే, అంటే అరుగుదల సరిగా లేకపోతే ఒక్కొక్క డెఫిషియన్సీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఇవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అట్లా దీన్ని యూస్ చేసి చాలామంది కూడా మంచి రిజల్ట్స్ అనేది చెప్పడం జరిగింది. చాలామందికి తిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు కూడా తేపులు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఆ తేపులలో మంట ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది చాలా హెల్ప్ చేయడం జరుగుతుందండి. సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు విత్ ఇన్ డేస్లో దాని నుంచి మంచి రిలీఫ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే ఒక ప్యాకెట్లో మనకి 60 సాచెట్స్ ఉంటాయండి. ఈచ్ సాచెట్ 2.5 గ్రామ్స్ ఉంటుంది, చాలా తక్కువ పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో డైలీ ఒక సాచెట్ అంటే ఒక ప్యాకెట్ని కట్ చేసి డైరెక్ట్గా నోట్లో వేసుకోవచ్చు. ఇమీడియట్గా అది కరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. సో కరిగిపోయేసి దాని పని వెంటనే స్టార్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో బయట మార్కెట్లో దొరికేటువంటి ఇటువంటి ప్రొడక్ట్ చూస్తే సో ఫస్ట్ థింగ్ మనది వచ్చేసి ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ రెండింటి కాంబినేషన్గా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం కావాల్సినటువంటి ఆ ప్రోబయోటిక్స్ తీసుకుంటా ఉన్నామో అది వర్క్ అవ్వాలి అని అంటే దానికి ప్రీబయోటిక్స్ కూడా అవసరం ఉంటుంది. అంటే దానికి ఇది ఫుడ్ లాగా. సో బయట మార్కెట్లో ఈ కాంబినేషన్లో అంతగా ప్రొడక్ట్స్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ క్యాప్సూల్స్ ఫామ్లో ఉన్నాయి, అంటే ట్యాబ్లెట్ ఫామ్లో. అది కరగటానికే ఆల్మోస్ట్ మనం కరెక్ట్గా కనుక అంటే ఒక గ్లాస్ వాటర్ కనుక తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది కరగటానికే ఒక 15 to 20 minutes టైం పడుతుంది. సో ఆ తర్వాత దాని పని అనేది స్టార్ట్ చేస్తుంది. మేబీ అది ఎంతవరకు వర్కౌట్ ఉందనేది అది తీసుకునే వాళ్ళకి తెలుసు. బట్ మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది పౌడర్ ఫామ్లో ఉంది. నోట్లో వేసుకోగానే ఇమీడియట్గా కరిగిపోయేసి అది మనం మింగేయచ్చు. సో వెంటనే దాని పని అనేది స్టార్ట్ చేయటం జరుగుతుంది. సో అట్లా ఎవరికైతే ఇబ్బందిగా ఉందో ఆ పొట్ట ఉబ్బరం అనిపించటము, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇష్యూస్ తోటి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తీసుకున్నప్పుడు ఇమీడియట్గా అది దాని పని అది వెంటనే మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. సో అట్లా రోజుకి ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇది తీసుకునేది కూడా డైలీ ఒకే టైంలో గనక తీసుకోగలిగితే, సేమ్ టైం ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే తీసుకున్నాం, సో దాన్ని అట్లానే గనక ప్రాబ్లం ఉంది అనుకుంటే దాన్ని అలానే గనక కంటిన్యూ చేయగలిగితే ఉదయాన్నే తీసుకుంటే ఏమవుతుందంటే ఈ డే మొత్తం కూడా మనకి ఆ, మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా డైజెస్ట్ అవ్వటానికి అది ఆల్రెడీ గట్ని
నీట్‌గా, రెడీగా చేసి పెట్టడం జరుగుతుంది. సో, అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. లేదా నైట్ టైమ్ డిన్నరు అంతా కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ బెడ్ గూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. సో, అవి 2 గూడా బెస్ట్ టైమింగ్స్ అండి. బిఫోర్ బెడ్ ఆర్ ఎర్లీ మార్నింగ్. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఏదనేది ఏదో ఒక టైము డైలీ కంటిన్యూ చేయటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈరోజు మనం ఏదన్నా ఫంక్షన్ అటెండ్ అయ్యాము. లేదా ఈరోజు మన ఇంట్లోనే కొంచెం వెరైటీస్ ఎక్కువ చేశారు. ఎక్కువ ఫుడ్ తిన్నాము. కొంచెం ఇబ్బందిగా ఉంది. అట్లా ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. అప్పుడు మనకి వితిన్ మినిట్స్‌లో రిలీఫ్ రావడం జరుగుతుంది. ఇంకా ఇది బాగా ఎవరికి హెల్ప్ అవుతుందనంటే రెగ్యులర్‌గా ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో, ఆ ట్రావెలింగ్‌లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో, ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కామన్‌గా ఏంటంటే బాడీ హీట్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, దానివల్ల అరుగుదల కొంత ఎఫెక్ట్ అవుతా ఉంటది. సరిగ్గా అరగదు. సో, దానివల్ల ఏమవుతుందంటే ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు చాలామంది నెక్స్ట్ డే మార్నింగు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో, డైజెషన్ కాక బాడీ హీట్ అయ్యి సో, అటువంటి వాళ్ళు అంటే రెగ్యులర్‌గా ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, నైట్ టైము ఒక ప్యాకెట్ గనుక తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావాలంటే మార్నింగ్ గూడా తీసేసుకోవచ్చు. సో, అట్లనే ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడో ఏవేవో ఫుడ్ తీసుకుంటా ఉంటాం. సో, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కొంతమందికి చాలామందికి ట్రావెలింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చూస్తే మోషన్స్ అవుతా ఉంటాయి. కొంతమందికైతే వామిటింగ్స్ అవుతా ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అయిందని జెప్పేసి చెప్తా ఉంటారు. సో, అటువంటివి మనం ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే, ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా డెఫినిట్‌గా న్యూట్రాస్యూటికల్ మిక్స్‌ని యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. అలానే ఫెస్టివల్స్ టైమ్స్‌లో గూడా మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటా ఉంటాం. సో, ఆ టైంలో కూడా రకరకాల ఫుడ్‌లు ఇష్టంగా ఎక్కువ స్వీట్లు తినటము, స్నాక్స్ ఎక్కువ తీసుకోవటము, కొత్త కొత్త వెరైటీసు ఇంట్లోనే తయారు జేస్తా ఉంటారు. సో, వీటన్నిటి కారణంగా ఏమవుతుందనంటే, ఆ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కాస్త ఇబ్బందిగా తయారవుతా ఉంటుంది డైజెషన్ అంటే. సో, అటువంటి వాళ్ళు అటువంటి టైంలో కూడా డైలీ న్యూట్రాస్యూటికల్ మిక్స్ గనుక తీసుకోగలిగితే అది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఆ ఫుడ్‌లన్నిటిని కూడా ఎంజాయ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా మీరు డైలీ ఒక ప్యాకెటు తీసుకోవటానికి ప్రయత్నం చేయొచ్చండి. సో, ఈ రిజల్ట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగుంటాయి. సో, బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్. సో, ఎవరైతే అంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజు వాకింగు ఇటువంటివి చేసేటువంటి అలవాటు ఎవరికైతే ఉందో, అటువంటి వాళ్ళకి ఈ డైజెషన్ గూడా పర్ఫెక్ట్‌గా పనిచేస్తా ఉంటది. సో, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ గూడా చాలా మంచిది. దాన్ని గూడా చేయటానికి ప్రయత్నం జేయండి. బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగు ఎంప్టీ స్టమక్ తోటి అటువంటి వర్కౌట్స్ చేయటం, వాకింగ్ చేయటం గావచ్చు, రన్నింగ్ గావచ్చు, మీరేదన్నా ఇంకేదన్నా ఎక్సర్‌సైజ్ చేయటం గావచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి గనక చేయగలిగితే మెటబాలిక్ సిస్టమ్ అనేది బాగుండటానికి అవకాశం ఉంటుంది. సో, ఈ న్యూట్రాసిటికల్ మిక్సు యూజ్ చేయటం ద్వారా మనం ఓవర్ వెయిట్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి గూడా ఇది హెల్ప్ అవుతా ఉంది. సో, దానికెలా హెల్ప్ అవుతది సార్ అనంటే, ఎప్పుడైతే మనం తిన్నటువంటి ఫుడ్డు అరిగి బాడీకి వంట పట్టడం లేదో, అది అట్లానే పేరుకుపోయి, మనం ఒబేస్‌గా తయారవ్వటానికి కారణమవుతా ఉంటుంది. సో, ఇదేం చేస్తుందనంటే, మొత్తం గూడా డైజెస్ట్ అయ్యి బాడీకి వంట పట్టటానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఫుడ్ ఎక్కడా గూడా స్టోర్ అవ్వదు. సో, ఆ కారణంగా ఏమవుతుంది మనం ఇప్పుడేదైతే వెయిట్ ఉన్నామో, అదే వెయిట్ మెయింటైన్ జేయటానికి, ఒకవేళ ఓవర్ వెయిట్ గనక ఉంటే, ఆల్రెడీ లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందో, దాన్నంతా గూడా ఇది క్లీన్ జేయటం జరుగుతా ఉంది. సో, ఆ ప్రాసెస్ కావాలి అనుకుంటే కొంత టైం పడతది. అందుకే దీంట్లో ఒక బాక్స్‌లో 60 సాచెట్స్ ఉంటాయి. సో, ఒక బాక్స్ తీసుకొని కంటిన్యూగా ఎవరైతే 2 మంత్స్ యూజ్ చేస్తారో, సో, అటువంటి వాళ్ళు దాన్ని పోగొట్టుకొని అంటే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా వేస్టేజ్ అంతా గూడా కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవడానికి గూడా ఇది హెల్ప్ అవుతుంది. సో, దీన్ని కాంబినేషన్‌గా మనం బ్లాక్ కాఫీ గనక యూజ్ చేయగలిగితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ మనం చూడగలుగుతా ఉన్నామండి. సో, ఈ రెండిటిని యూజ్ చేయటం ద్వారా మనం ఈ డైజెషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని కంప్లీట్‌గా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని రాకుండా చూసుకోవాలి అనుకుంటే ముందు జాగ్రత్తగా కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు గూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లయితే లేవు. రోజు యూజ్ చేసినా గానీ.
డైలీ మనం ఫుడ్ తీసుకుంటామంటే అది డైలీ కూడా మనకి డైజెస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం న్యూట్రాసిటికల్ మిక్స్ కనుక తీసుకుంటే అది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఓవర్ వెయిట్ ఆల్రెడీ ఉన్నారో దాన్ని బర్న్ చేయటానికి బ్లాక్ కాఫీ అనేది ఎర్లీ మార్నింగ్ 200 ml హాట్ వాటర్లో ఒక సాచెట్ని మిక్స్ చేసి తీసుకోవటం, బిఫోర్ బెడ్ న్యూట్రాసెటికల్ మిక్స్ తీసుకోవటం. సో ఈ రెండు గనక ఒక 4 months కనుక మీరు కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఒకవేళ ఎక్సెస్ వెయిట్ కనుక ఉంటే ఆ ఎక్సెస్ వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎంత వెయిట్ తగ్గుతారు అని అంటే మీరు ఇవి తీసుకుంటున్నటువంటి టైంలో మీ లైఫ్ స్టైల్ని కనుక కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ చేయడానికి కొంత టైం కనుక కేటాయించుకుంటే డెఫినెట్గా మీకు ఆ 4 monthsలో మోర్ దెన్ 10 kgs వరకు కూడా ఓవర్ వెయిట్ ఉంటే అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఓవర్ వెయిట్ లేను, కరెక్ట్గా ఉన్నా, ఇది తీసుకుంటే ఏదైనా బక్క చిక్కిపోతానంటే అట్లా అయితే ఏం జరగదండి. డెఫినెట్గా దానికి సంబంధించి మనం కూడా పర్సనల్గా కొంతమంది మీద టెస్ట్ చేయడం జరిగింది. అటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏమీ లేవు. మీరు కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అట్లా మీరు దీన్ని యూస్ చేయొచ్చండి. అయితే దీన్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అనేది చూస్తే, సో ఈ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అటామీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనం కొనుక్కోవాలి. లేదనంటే మనమే రిజిస్టర్ చేసుకొని, అంటే మనమే అటామీ మెంబర్షిప్ తీసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. దీని ఎంఆర్పి కాస్ట్ చూస్తే 4500 ఉంటుంది. 60 సాచెట్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ చూస్తే 3894 రూపీస్. సో ఆల్మోస్ట్ 3900కి రావటం జరుగుతుందండి. సో ఇది రోజుకు ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. 10 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి కూడా అవసరాన్ని బట్టి దీన్ని యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువే తింటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డైజెషన్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఆ ఏజ్ తోటి పాడైపోయి ఉంటుంది. తినలేరు, తిన్నా అరగట్లేదయ్యా అని చెప్పేసి అంటా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తిన్నటువంటి ఆ కొద్దిపాటి ఫుడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి బాడీకి వంట పట్టడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది ఏజ్డ్ పర్సన్స్కి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దీని అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఫ్యామిలీకి కూడా దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అయితే చాలామంది చూసేది ఏంటి అని అంటే ఒక్కసారిగా 4500 పెట్టి కొనాలి అని అంటే కాస్ట్ ఎక్కువ ఉంది, అంత మేము కొనలేము అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తా ఉంటారు. సో మీరు దీన్ని పర్సనల్గా కనుక మీరు కనుక వాడుతూ ఉంటే, సో దీన్ని విడిగా మీ దగ్గర పెట్టేసుకొని అట్లా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఒక 1 weekకి లేదా 10 daysకి 7 ప్యాకెట్స్ లేదా 10 ప్యాకెట్స్ ఇచ్చేసి యూస్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ 1 week 10 daysలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళు డబ్బులు సెట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అట్లా దీన్ని మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకొని రిటైల్కి అంటే ఎంఆర్పి రేటుకి మనం రిటైల్ చేసుకోవచ్చు. సో దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేశారు, తర్వాత ఎక్కువ మంది అడిగేది ఏంటంటే టేస్ట్ ఎట్లుంటుంది, పిల్లలకి ఇస్తే తింటారా, సో ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం పర్సనల్గా యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే దాని టేస్ట్ ఎట్లా ఉందో తెలుస్తుంది, అది ఎలా పనిచేస్తుందో మన దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాంతో ఎవరితోటన్నా సరే మనం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు బాక్స్ కొనలేకపోతే మీ అప్లైన్ దగ్గర నుంచి అయినా సరే కొన్ని శాంపిల్స్ తీసుకొని కొన్ని రోజులు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ రిలీఫ్ అనేది కనుక తీసుకున్నారంటే ఆటోమేటిక్ నమ్మకం వస్తుంది, మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్లో పర్టికులర్గా అటామీలో రిమైనింగ్ కంపెనీస్లో అయితే చాలామంది ప్రోడక్ట్లు అమ్ముకోవడం గురించే చేస్తూ ఉంటారు. బట్ అటామీలో ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడగలుగుతామో ఆటోమేటిక్గా దాన్ని అమ్మగలుగుతాం. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ అటువంటి కాన్ఫిడెన్స్ని మనకి బిల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలానే
దీని యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజ్ చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ నుంచి మన రిఫరెన్స్లు తీసుకొని మనం ఒక కస్టమర్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మన టీంని కూడా మనం బిల్డ్ చేసుకోవడానికి అటువంటి రెస్పాన్సెస్ మనకి హెల్ప్ అవుతాయి. సో ఎవరికన్నా ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది, ఎటువంటి రిజల్ట్ ఉంది, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా, మీరు ఆ ప్రోడక్ట్ వాడటం వల్ల సాటిస్ఫైడా. సో ఇట్లా మనం పాజిటివ్గా కనుక వాళ్ళ దగ్గర నుంచి కనుక రెస్పాన్స్ తీసుకోగలిగితే, వాళ్ళ కరెక్ట్ సర్వీస్ మనం ఇస్తూ ఉంటే, సో వాళ్ళ నుంచి మనం రిఫరెన్సులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మనం త్వరగా సక్సెస్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ని ఉపయోగించుకోండి. సెమినార్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఆన్లైన్లో రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఎక్కువ మంది టీంని బిల్డ్ చేసుకోవడానికి, కస్టమర్స్ని తయారు చేసుకోవడానికి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఫైనల్ నోట్స్ ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇందులో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఆపర్చునిటీని పూర్తిగా అర్థం చేసుకోవాలండి ఫస్ట్. సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు అటామీ ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, నిజంగా ఈ ప్రొడక్ట్లు బయట అవసరం ఉందా లేదా అంటగడుతున్నారా. ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి బయట కొన్ని కంపెనీలు, వాళ్ళకి అవసరం లేనటువంటి ప్రోడక్ట్లని ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని తీసుకొచ్చి ఏం చేస్తాం, ఇంట్లో పైన పడేస్తాం, ఎటువంటి ఉపయోగము లేదు. సో అట్లా అట్లా కాకుండా నిజంగా ఈ ప్రొడక్ట్స్ వీళ్ళకి అవసరం ఉందా, సో అట్లా ఆ విధంగా రియలిస్టిక్గా మనం గనక ప్రయత్నం చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఏ రకంగా ఎటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లనే ఖచ్చితంగా మనం ఇక్కడ కొంత ఎఫర్ట్ పెట్టాలండి. ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా సక్సెస్ కావటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. తర్వాత డెడికేషన్ తోటి ఉండాలి. సో నేను నలుగురికి చెప్పాను, నో చెప్పారు అని అంటే కాదు. ఖచ్చితంగా మినిమం ఒక 36 మంత్స్ మనం ఇక్కడ నిలబడాలి. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉండాలి. దీని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ తర్వాతే మనం ఇన్కమ్ అనేది, రియల్ ఇన్కమ్ అనేది చూడగలుగుతూ ఉంటాం. సో అంటే మనకు ఒక్కసారిగా 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి ఇప్పుడు. సరే మీరేదో ఒక కాన్సెప్ట్ చేశారు, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు, మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 6 నెలల్లో 1,00,000 వస్తుందని చెప్తాడు. సరే వచ్చాయి. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ డబ్బులు ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఒక పేస్ట్ తోటో లేకపోతే బ్రష్ తోటో చిన్నగా రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ తోటి చిన్న చిన్న కస్టమర్స్ని తయారు చేసుకున్న ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి మనకి నెలకి ఒక 100 రూపాయలు ఇన్కమే వస్తుందని అనుకున్నా కానీ మనకేమవుతుంది, అది లైఫ్ లాంగ్ రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకోవటానికి ఇక్కడ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఎంతకాలం ఇక్కడ నిలబడి ఉన్నాం, మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, ప్రతిరోజు కూడా మనం దీని గురించి ఎంతమందితోటి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఇక్కడ మన సక్సెస్ని మనం మెజర్ చేసుకోవడానికి మనకు మనంగా చెక్ చేసుకోవచ్చు. సో అటువంటి ఎఫర్టు, డెడికేషన్ అనేది ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో దీని గురించి ఇంకా కూడా పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు మన అటామీ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. లేదంటే చాలా రకాల రిసోర్సెస్ ఉన్నాయి. గూగుల్లో ఉంది ఇవాళ, ఏఐ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ లాంటి యాప్స్ ఉన్నాయి. అట్లానే యూట్యూబ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఎక్కడ చూసినా కానీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఉంది. సో పర్సనల్గా నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, వాసు కామెడీ అని ఉంటుంది. సో ఇందులో కూడా కంప్లీట్గా అటామిక్ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. దాన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. తెలుగులో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మీకు అదర్ లాంగ్వేజ్ అర్థం అవ్వగలిగితే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరూ కూడా ప్రోడక్ట్ కొని వాడటం కోసం ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ వాడి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారో డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి కస్టమర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోగలం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.